హాయ్ అండి. నేనైతే చిన్న ఫ్రాక్ అయితే కుట్టాను. చూడండి ఎంత బాగుందో కదా. చూడండి ఇగో ఈ 3 పీసులే ఉంటే దీంతోనైతే చిన్న ఫ్రాక్ అయితే కుట్టాను. చాలా మంచిగా వచ్చిందండి. చిన్న పిల్లలకి ఉన్న వాళ్ళు ఇట్లా చిన్న చిన్న పీసులు ఏమైనా డ్రెస్లలో మిగిలి ఉంటే అవి అయితే కుట్టేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఇది పైన బాడీ పార్ట్ అయితే నేను ఇట్లా మొత్తం మడత పెట్టి 2 మడతలు పెట్టి కుట్టయితే వేసేసుకుంటున్నాను. మొత్తం ఈ విధంగా అయితే వేసుకోవాలి. తర్వాత ఇది హ్యాండ్స్ లేదు కదండి మనకి, పైన అటు ఇటు కొంచెం కుచ్చులాగా పెట్టాలనుకుంటున్నాను. నేను హ్యాండ్స్ ఏమి వేయకుండా క్లాత్ కొంచెమే ఉంది కాబట్టి ఈ విధంగా అయితే కుడుతున్నాను. చూడండి అటు ఇటు అయితే ఇట్లా మడిపి 2 మడతలు మలిపి కుట్టేసుకోండి. అటు సైడ్ ఇటు సైడ్ నేను చూపించే విధంగా అయితే కుట్టేసుకోండి. ఓకేనా? చాలా బాగుంటుందండి ఫ్రాక్ అయితే. చిన్నపిల్లలకు చాలా డిజైన్లు అయితే కుట్టవచ్చు మనం. చూడండి 2 పీసులు కూడా అట్లాగే కుట్టుకోండి. ఈ విధంగా అయితే కుర్చీ అయితే పెట్టేసుకోండి. అటు సైడ్ ఇటు సైడ్ 2 పీసులకి అటు ఇటు పెట్టేసుకోవాలి. ఇందాక మనం ముందుగా కుట్టేసుకున్నాం కదా, దాంట్లో జాయింట్ అయితే చేసుకోవాలి. ముందుగా బాడీ పార్ట్ కూడా కుట్టాను కదా, అది 2 పీసులు అయితే కట్ చేసుకోవాలి. మనకి ఎంత సరిపోతుందో అంత లూజ్ చూసుకొని కట్ చేసుకోండి. ఇదైతే కింద లంగాకి కుచ్చులు పెట్టుకోవాలండి. అందుకని ముందుగా ఇదైతే మనకు కింద పట్టీలాగా అయితే వేసుకోవాలి. క్లాత్ కొంచెం ఉంది కాబట్టి నేను చిన్నగా అయితే పట్టి వేస్తున్నాను. చూడండి ఈ విధంగా అయితే మొత్తం కుట్టేసుకోండి. చూసారా షోల్డర్ కాడ అయితే